ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య భాగముగా మన అంశం ఏంటంటే ఏ నీడలో ఉన్నావు. మన అంశము ఏ నీడలో ఉన్నావు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్భములో తల్లి నీడ ఉంటుంది. గర్భములో తల్లి నీడ, ఆత్మకు దేహపు నీడ ఉంటుంది. ఆత్మకు దేహపు నీడ ఉంటుంది. ఎండ వానలు వచ్చినప్పుడైతే ఏ నీడను ఉంటాము? ఇంటి నీడ ఉంటుంది మనకి. ఇంటి నీడ అనేది ఎండ వానలు వచ్చినప్పుడు ఉంటాయి. ఇలా ఎన్నో నీడలు ఈ లోకంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలా నీడలు ఈ లోకంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ నీడలేని నిలకడ తాత్కాలికమే అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీడలేని నిలకడ తాత్కాలికమే. నీడ ఉంటే నిలిచేందుకు ఇష్టపడతారు ఎవరైనా. నీడ లేకుండా ఎండలో ఉండటానికి ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు. నీడ ఉంటే ఆ నీడను నిలవటానికి ఎవరైనా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నీడలేని ఎండ మన తలకు చాలా దెబ్బ అన్నమాట. మన తలకు చాలా దెబ్బగా ఉంటుంది. కనుక కొన్ని నీడలు కొన్ని విషయాలలో వాటి అవసరతలు తెలియజేస్తూ ఉంటాయి మనకి. వాటి అవసరతలు, ఆ నీడ ఎలాంటిది, ఎవరికి ఇస్తుంది ఆ నీడ అనేది కొన్ని విషయాల్లో మనము చూస్తూ ఉంటాం ఈ లోకంలో. ఇప్పుడు మనం చెప్పుకున్న అన్నీ కూడా ఈ లోకంలో ఉండేటువంటి నీడలు అన్నమాట. తల్లి గర్భములో నీడ ఉంటుంది, అవునా? శిశువుకి నీడ ఉంటుంది. అలాగే ఆత్మకు ఏ నీడ ఉంటుందంటే ఒక దేహం అనేటువంటి. కాబట్టి ఇవన్నీ మనం చూస్తాము. మనం చెప్పుకున్నవన్నీ కూడా కొన్ని నీడలు. అయితే బైబిల్లో కొంతమంది కొన్ని నీడల క్రిందకు వెళ్ళినట్లుగా వాక్యాల్లో మనం చూస్తూ ఉంటాం. కొంతమంది కొన్ని నీడల క్రిందకు వెళ్ళి వారి యొక్క బాధలు అక్కడ తెలియచేయటం కానీ, లేదంటే వాళ్ళు ఆశ్రయించినటువంటి ఆ నీడ ఎలాంటిది, వాళ్ళు ఆశ్రయించినటువంటి ఆ నీడ ఎలాంటిది అనేది మనం కొన్ని విషయాలు బైబిల్ భాగంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా మనం చూస్తే మొదటి నీడ ముళ్ళ పొద నీడ. మొదటి నీడ ఏ నీడ అయి ఉన్నది? ముళ్ళ పొద నీడ. చూడండి, న్యాయాధిపతుల గ్రంథములో దేవుని వాక్యములో 9వ అధ్యాయము 15వ వచన భాగంలో మనం చూస్తే దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి. లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పెను. హల్లెలూయా. ఇది ఏ నీడై ఉన్నది? ఏ నీడై ఉన్నది? ముండ్ల పొద యొక్క నీడ అన్నమాట. చూడండి, చెట్లన్నీ కలిసి ముండ్ల పొద యొద్ద మనవ చేస్తున్నాయి అంట. చెట్లన్నీ కలిసి ఏం చేసినాయి అంట? ముండ్ల పొద దగ్గరికి వెళ్ళి, అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మను ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవ చేసినాయి. అన్ని చెట్లు అక్కడికి వెళ్ళి ఏం చేసినాయి అంట? ముండ్ల పొద దగ్గరికి వెళ్ళి నీవు వచ్చి మమ్మల్ని ఏలమని చెప్పి అవన్నీ కూడానంట మనవ చేసినాయి అంట. ఈ చెట్లన్నీ కలిసి ముండ్ల పొద యొద్దకు వెళ్ళి మనవ చేయగానే రండి, నా నీడను ఆశ్రయించండి అంటుంది. ఏమంటుంది? రండి, నా నీడను ఆశ్రయించండి అన్నది. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటే శరీరేచ్ఛలన్నమాట. ఈ ముండ్ల పొద యొక్క నీడను మనం చూస్తే ఇది ఎలా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే ఇది శరీరేచ్ఛలు. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే ఆకర్షణీయమైనటువంటి కోరికల నీడ. ఆకర్షణీయమైనటువంటి కోరికల నీడ అన్నమాట. ఏ నీడిది? ముండ్ల పొద నీడ. అర్థమవుతుంది కదా? కాబట్టి ఈ నీడ ఎప్పుడైతే ఈ చెట్లన్నీ కలిసి వెళ్ళి ముండ్ల పొద దగ్గర మనవ చేసినాయో, మమ్మల్ని ఏలమని చెప్పి
నా నీడను ఆశ్రయించండి అంటుంది. అంటే ఈ శరీరేచ్ఛల దగ్గరికి ఆకర్షణీయమైనటువంటి కోరికల నీడ, ఇంకో మాటలో చెప్పాలంటే మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది సైతాను నీడ అని మన భాషలో చెప్పుకోవచ్చు. ఇది ఏ నీడ? సైతాను నీడ అని కూడా మనము మాట్లాడుకోవచ్చు అనమాట. పాము యొక్క పడగ నీడలో కప్ప ఎంతకాలం జీవిస్తుంది చెప్పాలి? ఒక పాము పడగగా విప్పి ఉంది, కప్ప వచ్చి అక్కడ చేరిందానికి ఇది ఒక నీడ అనుకుంది, నీడ పడద్దు కదా. ఏ చిన్నదైనా కానీ దాని నీడ అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ పాము పడగ నీడ దగ్గరకు కప్ప వచ్చింది అనుకోండి, అది ఎంతకాలం జీవిస్తుంది? ఎంతకాలము జీవించలేదు. ఎందుకని? ఆ నీడ దానిని మృంగివేస్తుంది. ఆ నీడ దానిని మృంగివేస్తుంది. ఈ ముండ్ల పొద నీడ కూడా శరీరేచ్ఛలు, లేదంటే సాతాను యొక్క నీడ, లేదంటే ఆకర్షణీయమైనటువంటి నీడ. ఈ సాతాను నీడ యొద్దకు ఎవరైతే ఇది మంచిగానే ఉంది, బాగానే ఉంది చూస్తానికి అని చెప్పి ఆశపడి ఒకవేళ వెళ్ళారు అంటే, ఈ పాము ఏ రీతిగా కప్పను మృంగివేస్తుందో దాన్ని బ్రతకనీయకుండా ఈ లోకములో ఉన్నటువంటి ఆకర్షణీయమైనటువంటివి కానీ, లేదంటే శరీరేచ్ఛలు కానీ, అలాంటివి వాటితో కూడినటువంటి ఈ సాతాను ఏం చేస్తుంది అంటే మనలను మృంగివేస్తూ ఉంటుంది. అంటే ఈ లోకములో శరీరేచ్ఛలు అనేటువంటి అపవాది ఏం చేస్తుంది అంటే వాటిలో ముంచివేస్తుంది, వాటిలో అది ముంచివేస్తూ ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కలిగినటువంటి మనము, దేవుని ఎరిగినటువంటి మనము ఈ ముండ్ల పొద యొక్క నీడ మనకు క్షేమమా కాదా, ఈ ముండ్ల పొద యొక్క నీడ మనకు క్షేమమా కాదా అనేది దేవుడు మనకు జ్ఞానం ఇచ్చారు. కాబట్టి మనం ఏం చేయాలి? దానిని ఆలోచించి ఆ నీడకు వెళ్ళాలి. అలా కాకుండా చూస్తానికి బాగుంది కదా అని చెప్పి అవ్వలాగా మనం ఏం చేయకూడదు, దాని ఆకర్షణకు అవ్వకూడదు. ఏదో ఒక నీడలే అని చెప్పి మనం వెళ్ళకూడదు. ఏదో ఒక నీడని చెప్పి ఆ కప్ప వెళ్ళిందంటే అది దాని జీవితాన్నే కోల్పోతుంది. కాబట్టి మనకు ఆత్మలో దేవుడు అనేకమైనటువంటి కార్యాలు జరిగిస్తున్నటువంటి దేవుని నీడను విడిచిపెట్టేసి ఒకవేళ ఆ ముండ్ల పొద యొక్క నీడకు వెళితే మన స్థితి ఏమవుతుందో మనకు తెలియదు. కాబట్టి ఈ ముండ్ల పొద కూడా ఏమని అంటుందంటే రండి అంటుంది, కానీ ఇంకొక మాట అక్కడ సెలవిస్తూ ఉంటుంది. ముండ్ల పొద ఏమంటుంది? మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొని గోరిన ఎడల రండి. ఈ ముండ్ల పొదకి ఏ పదవి ఇవ్వాలంట? రాజు పదవి కావాలంట. ఎందుకని? చెట్లన్నీ వచ్చి మమ్మల్ని ఏలమని చెప్పినాయి కదా, అడుగుతున్నాయి కదా. కాబట్టి ఇప్పుడు ఏమంటుందంటే ఈ ముండ్ల పొద ఏమంటుంది అంటే నన్ను మీ మీద ఏం చేయాలంటే ఒక రాజుగా నియమించుకొన గోరిన ఎడల రండి నా నీడను ఆశ్రయించండి అంటుంది. ఒకవేళ మీరు అలాగూ చేయలేదంటే, అంటే వెంటనే దాని యొక్క పరిస్థితి, అంటే దాని యొక్క ఉగ్రరూపము, అపవాది కూడా ఏం చేస్తుంది అంటే మనం ఆకర్షించబడేంత వరకు, ఆ నీడలోనికి వెళ్ళేంత వరకు అది ఊరుకుంటుంది. ఎప్పుడైతే ఆ నీడకి వెళ్ళామో వెంటనే మనల్ని ఏం చేస్తుంది? మృంగివేస్తూ ఉంటుంది. అపవాది ఏం చేస్తుంది అంటే మన క్షేమము కోరి మనకేమాత్రము కూడా ఆశీర్వాదాలు ఇచ్చేది కాదు, మన పతనాన్ని చూడాలని కోరుకునేది. కాబట్టి నీతిమంతుడుగా, భక్తిపరుడుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వానిగా కదా, చెడుతనాన్ని విసర్జించిన వానిగా ఉన్నటువంటి యోబును సహితము అపవాది ఏం చేసింది? ఎన్నో శ్రమలకు గురి చేసింది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక నీడని చెప్పి మనం వెళ్ళేము అంటే ఎంతో కాలము దాని నీడలో మనము జీవించనే మనకు క్షేమం అనేది ఉండదు. ఇంకా అపవాది ఏ రీతిగా మనల్ని శోధించి ఏ రీతిగా మనల్ని ఇబ్బంది పెడుతుందో మనకి ఇంకా తెలియదు. ఆ నీడలోకి వెళ్ళిపోయాము, ఆ నీడలో అనేటువంటి ఉచ్చులో మనం పడిపోయాం. కాబట్టి ఏ క్షణాన ఏం జరుగుతుందో మనకి తెలియదు. కాబట్టి దాని నిజస్వరూపము ఎలాంటిది అంటే, ఒకవేళ మీరు నా నీడను ఆశ్రయించకుండా ఉన్నట్లయితే ఏం చేస్తుందంట? అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దాని ఉగ్రరూపం ఎలాంటిదంటే పతనం చేస్తుంది, అంతే, కాల్చివేస్తుందంట. అది ఎలాంటి చెట్టు అయినా, అంటే ఎంత ఆత్మీయతలో ఉన్నా,
ఎంత దేవుని కలిగి ఉన్నా కానీ ఆ సాతాను యొక్క నీడ, ముండ్ల పొద యొక్క నీడను ఆశ్రయించిన తరువాత ఎంతకాలము మనము క్షేమముగా ఉండలేము. నీడను ఆశ్రయించడానికి అప్పటి వరకు అది ఏం చేస్తుంది అంటే ఎదురు చూస్తూ ఉంటుంది, ఎన్నో ఆకర్షణీయమైనవి మనకు చూపిస్తూ ఉంటుంది. ఆ ఆకర్షణీయమైనటువంటి వాటికి మనము లొంగిపోయి ఒకవేళ వెళ్ళినట్లయితే, ఆ నీడను ఆశ్రయించినట్లయితే మనకు క్షేమం అనేది లేదు. ఆ నీడలో ఎక్కువ కాలము కూడా మనల్ని జీవించలేము. కనుక మొదట ఆకర్షణ, ఆ తరువాత ఏముంటుందంటే ఆవేదన. మొదట ఆకర్షణ ఉంటుంది, ఆకర్షించబడి వెళ్ళాము అంటే మనకు మిగిలేది ఏంటంటే ఆవేదన, అంతే. కాబట్టి ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి, అమ్మో నాకు ఈ నీడ మాత్రము వద్దు అని చెప్పి మనం ఆలోచించాలి. అలా ఎప్పుడైతే ఒకవేళ అది ఆకర్షించుకున్నా కానీ దాన్ని చూసి మనము ఆకర్షించబడకుండా ఈ నీడ నాకు వద్దు, ఇది నాకు క్షేమం ఇవ్వదు, ఇది నా జీవితాన్ని పతనం చేస్తుంది బాబో, ఈ నీడ అనేది నాకు వద్దు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఆ నీడను ఎన్నడూ కూడా మనం ఆశ్రయించము. ఒకవేళ ఆశ్రయించామా మనకేమాత్రము కూడా క్షేమం అనేది ఉండదు. ఆశ్రయించిన తరువాత ఆవేదన తప్ప మరొకటి మనకి ఉండదు అని చెప్పి హృదయపూర్వకముగా మీ అందరికీ నేను తెలియచేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సొర చెట్టు నీడ అనేది ఒకటి ఉంటుంది. కొన్ని నీడలే మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్య భాగములో యోనా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచన భాగములో మనం చూస్తే, దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంట? దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైగా నీడ ఇచ్చినట్లుగా చేశాడంట. దేవుడు ఏం చేశాడు? యోనా తలపైగా నీడనిచ్చినట్లుగా చేశాడంట. హల్లెలూయా. ఇది తాత్కాలికమైనటువంటి నీడ. అర్థమవుతుందా? ఇది ఏ నీడ? తాత్కాలికమైనటువంటి నీడ. కాబట్టి బంధుమిత్రులు, ఒకవేళ శారీరక బాంధవ్యాలు అన్నీ కూడా ఈ నీడకు గుర్తుగా కూడా మనం మాట్లాడుకోవచ్చు. బంధుమిత్రులైనా ఎవరైనా సరే ఈ తాత్కాలికమైనటువంటి నీడకు గుర్తుగా, అంటే అనేకమైన బాంధవ్యాలు ఉంటాయి కదా ఈ లోకములో. అనేకమైన బాంధవ్యాలు అంటే భార్యాభర్తల దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎన్నో బాంధవ్యాలు ఉంటాయి. బంధుమిత్రులు ఉంటారు. ఇది ఏ నీడ ఎలాంటిది అంటే తాత్కాలికమైనటువంటి నీడ. ఇది శాశ్వతమైనటువంటి నీడ కాదు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ నీడకు ఈ గుర్తుగా మనము ఒక్కసారి ఆలోచన చేయాలి. సొర చెట్టు వాడిపోయినట్లుగానే ఒకవేళ రేపటి దినము ఇవన్నీ కూడా వాడిపోతాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవునా? భార్యాభర్తలు వివాహం అయిన తర్వాత ఎవరు ముందు వాడిపోతారో ఎవరికి తెలియదు. కాబట్టి ఈ లోకములో బాంధవ్యం అనేది అనేక రకాల బాంధవ్యాలు ఉంటాయి. భార్యాభర్తలే కాదు, తల్లిదండ్రులు, పిల్లలు, రక్త సంబంధులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, చాలా బాంధవ్యాలు ఉంటాయి. ఈ బాంధవ్యాలలో ఏది ముందు వడిలిపోతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే తాత్కాలికమైనటువంటి నీడ. నా అక్క కదా అని చెప్పి అక్క దగ్గర ఉండొచ్చు అనుకుంటే అక్క నీడ ఎంతవరకు మనకి తెలియదు. నా భర్త, నా భార్య అనుకుంటే ఆ నీడ ఎంతవరకు మనకి తెలియదు. తల్లిదండ్రుల మీద ఆధారపడి బిడ్డలు ఉన్నప్పుడు వారి నీడ ఎంతవరకు తెలీదు. కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి బాంధవ్యము ఆ నీడ ఎలాంటిదంటే తాత్కాలికమైనటువంటి నీడ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకానొక దినాన ఈ సొర చెట్టు వాడిపోయినట్టే రేపటి దినము ఇవన్నీ కూడా, ఇలాంటి బాంధవ్యాలన్నీ కూడా వాడిపోతాయి అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి సమయంలో ఒకవేళ ఇదే నాకు
శాశ్వతమైనది అని మనం అనుకుంటే ఆ విషయంలో మనం ఓడిపోతాం అంతే. ఈ నీడ నాకు శాశ్వతము అని మనము ఒకవేళ అనుకుని ఆ నీడను చేరేము అంటే ఆ విషయంలో మనం ఏమైపోతాం? ఓడిపోతాం. ఎందుకని? అది తాత్కాలికమైంది కాబట్టి అది మనకు శాశ్వతంగా ఉండదు. మనం అలాగూ అనుకున్నాము అంటే మన జీవితంలో మనము ఓడిపోతామని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నేహితులు బంధువులు కష్టం వస్తే చూసేందుకు పలకరించేందుకే రారు. అసలు కష్టం వచ్చినప్పుడు ఎవరన్నా ఒకరు వస్తారేమో కానీ అంత బాగున్నప్పుడు పలకరిస్తూ ఉంటారు. కానీ కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేనున్నాను అనేవారు తక్కువ అన్నమాట. కాబట్టి ఈ లోకములో ఈ తాత్కాలికమైనటువంటి నీడను గూర్చి ఈ యోనా భక్తుడు ఎలా ఫీల్ అయిపోతున్నాడు అంటే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యములో దేవుడంట సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి శ్రమ కలిగినటువంటి శ్రమ పోగొట్టడానికంట అతనికి శ్రమ కలిగిందంట. ఆ శ్రమను పోగొట్టడానికి దేవుడు ఏం చేశాడంట? సొర చెట్టును ఒకటి ఏర్పాటు చేశాడంట అప్పటికప్పుడే. ఏంటి ఆయన శ్రమ? ఆయన శ్రమ ఏంటి చెప్పాలి. ఏంటి ఆయన శ్రమ? ఆయన శ్రమ ఏంటండి? అయ్యో, ఆయన శ్రమ ఏంటో కూడా తెలియట్లా. చూడండి, పైనుంచి చదవండి, అర్థమవుద్ది. యోనా దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకుని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీసునకు పారిపోతిని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా, నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణములో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణముకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చుని ఉన్నాడంట. హల్లెలూయా. అర్థమైందా? ఏం చేస్తున్నాడు? ఒక పందిరి వేసుకుని అసలు ఈ పట్టణానికి ఏం జరుగుద్దో అంటే ఏంటి? దేవుడు కీడు చేస్తానన్నాడు. యోనాను ప్రకటించమని పంపించాడు. ప్రకటించిన తరువాత వారు మనసు మారి హృదయపూర్వకముగా దేవుని యొద్దకు వచ్చి ప్రార్థించారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంట? పశ్చాత్తాపముతో చేసిన వారి ప్రార్థన ఆలకించి ఆ కీడు రాకుండా తొలగించాడంట. కాబట్టి ఈయనకు బహుకోపం వచ్చిందంట. వెళ్ళిపోయంట ఏం చేశాడంట? ఒక పందిరి వేసేసుకొని ఆ నీడను ఆశ్రయించాడంట. ఏ నీడను? దేవుని నీడను ఆశ్రయించలా. మనం చేసే పని ఏంటి? దేవుని పని కదా. ఇప్పుడు ఏ నీడను ఆశ్రయించాలి? దేవుని నీడనే ఆశ్రయించాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దేవుడు తప్పకుండా నీకు సహాయము చేస్తారు. అలా కాకుండా సొంత ప్రయత్నం అన్నమాట. ఈ పందిరే నాకు ఆశ్రయము, ఇదే నాకు నీడ అనుకుని ఆ నీడను కూర్చున్నాడంట. చక్కగా వెళ్ళి ఏం చేస్తున్నాడంట? బస చేసి అక్కడ పందిలి ఒకటి వేసుకుని ఆ పట్టణానికి ఏమి సంభవిస్తుందో నేను చూడాలి అనుకుని ఆ నీడను కూర్చున్నాడంట. అప్పుడు దేవుడంట వెంటనే పందిరి వేశాడు కదా, ఇప్పుడు దేవుడంట ఒక సొర చెట్టునంట ఆయన ఏర్పాటు చేశాడంట. హల్లెలూయా. అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మనం కొన్నిసార్లు ఒకవేళ ఏదైనా మొక్క పెట్టి బ్రతికించాలి, దాని ఫలాలు తినాలని ఆ విత్తనాలు తీసుకొచ్చి మంచిగా పెట్టి దానికి అన్ని సదుపాయాలు చేసినా అది మొక్క వస్తుందో లేదో తెలియదు. వచ్చిన తర్వాత అది పెరుగుతుందో లేదో తెలియదు. పెరిగిన తర్వాత అది మంచిగా ఉంటుందో లేదో, ఫలిస్తుందో లేదో కూడా తెలియదు. చూడండి, దేవుని కార్యాలు ఎంతో గొప్పవి. అవి కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, హృదయానికి గోచరము కావు ఆయన కార్యాలు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వెంటనే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన హృదయములో ఆయన తలంపులలో ఏదైతే ఉందో దానిని జ్ఞాపకం చేసుకుని సొర చెట్టు ఒకటి ఏర్పాటు చేసి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైగా నీడ ఇచ్చినట్లుగా చేశాడంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏంటంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు. చూడండి, ఏమంటారు? సామెతలు ఉన్నాయి కదా, ముళ్ళుని దేంతో తీయాలంట?
ముళ్ళుతోనే తీయాలంట. కాబట్టి ఈయన ఆలోచన ఎరిగినటువంటి దేవుడంట వెంటనే ఆయనకు చక్కగా ఒక నీడనిచ్చేశాడంట. ఆ సొర చెట్టును చూసి యోనా బహు సంతోషించాడంట. అర్థమవుతుందా? ఆయన ఒక్కడికే ఆ సొర చెట్టు నీడ వచ్చి తలపైగా వెళ్ళగానే ఆ నీడను చూసి ఆ చెట్టును చూసంట ఆయన ఏం చేశాడంట, బహుగా సంతోషించాడంట. వెంటనేనంట దేవుడు మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పాటు చేశాడంట. హల్లెలూయా. సొర చెట్టును ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఒక్క దినములోనే ఏర్పాటు చేసి పందిరంతా పాకేసి నీడనిచ్చేసిందంట. అంటే పెద్ద పెద్ద ఆకులు వచ్చేసి పందిరంతా కప్పివేసి నీడ ఇచ్చినట్లుగా చేసినటువంటి దేవుడు పురుగును ఏర్పాటు చేయడా? చెప్పాలి. దేవుని మాట వినకపోతే మన పరిస్థితి కూడా అంతే. దేవుని మాట వినలేదనుకో మన పరిస్థితి కూడా ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఎలా వచ్చిన ఆశీర్వాదము ఎలా పోతుందో మనకు తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరుసటి ఉదయమందు దేవుడంట వెంటనే ఒక పురుగును ఏర్పాటు చేశాడంట. అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయింది. పురుగు వస్తే మామూలుగా వదిలేస్తుందా? చూస్తాకి చిన్నగానే ఉంటుంది, అవునా? చూస్తాకి చిన్నగానే ఉంటుంది. కానీ ఏమవుతుంది, ఆకంతా కూడా అది ఎంత పెద్ద ఆకు అయినా సరే దానిని నాకి వేస్తుంది అంతే. అలాగే ఆ పురుగు కూడానంట వచ్చి ఏం చేసిందంట, చెట్టును తొలిసేసిందంట. దేన్ని తొలిసేసింది? చెట్టును సహితం అది తొలిచి వేసింది. కాబట్టి చెట్టును తొలవటం అంటే ఏంటండి? చెప్పాలి. చెట్టును తొలవటం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక పాదు పెట్టాము, ఒక పందికొక్కు వచ్చింది, నైట్ మనం చూసుకోవాలా. అది వచ్చి పైకెక్కి ఆకులు తింటుందా లేకపోతే ఏం చేస్తుంది? మొత్తం తవ్వేసేస్తుంది, అవసరమైతే కొరికేస్తుంది అంతే. తెల్లారి లబో దిబ్బోమంటమే మనం. ఈ పురుగు కూడా ఏం చేసిందంట, చెట్టునే తొలిసేసిందంట. చెట్టును తొలిస్తే ఎంత ఆకున్నా కానీ ఎంత పెద్ద పందిరైనా కానీ ఏమవుతుంది? ఇప్పుడు వాడిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇలాంటి తాత్కాలికమైనటువంటి నీడను ఆశ్రయిస్తే అది ఎప్పుడు వాడిపోతుందో ఎవరికి తెలియదు. దేవుని నీడను విడిచిపెట్టేసి ఇదే నాకు శాశ్వతము అనని మనం ఒకవేళ ఆ తాత్కాలికమైనటువంటి నీడను ఆశ్రయిస్తే ఈ యోనా పరిస్థితి మనకు కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ చెట్టును ఎప్పుడైతే ఆ పురుగు తొలిచి వేసిందో అది వెంటనే ఏమైపోయిందన్నమాట, చెట్టు వాడిపోయిందంట. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించాడంట. హల్లెలూయా. బాగా ఎండొచ్చేసిందంట, చెట్టు వాడిపోయింది, ఇక నీడ లేదు. ఇప్పుడు దేవుడు అంట మరలా తిరిగి ఏ గాలి రప్పించాడంట, తూర్పు గాలి, వేడిమి కలిగినటువంటి గాలి అంట. అది తూర్పు నుంచి వచ్చేది. ఏ గాలి? వేడిగా ఉన్నటువంటి, అంటే మన భాషలో ఏంటి, వడగాలి వచ్చిందండి అంటారా? బాగా వడగాలి వేసింది, అవునా? కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను, యోనా తలకు ఎండ దెబ్బ తగులుగా అతడు సొమ్మసిల్లిపోయాడంట. హల్లెలూయా. ఏమైపోయాడంట? ఆ తూర్పు గాలి ఆ వేడిగా వచ్చింది, పైన చూస్తేనేమో ఆకంతా వాడిపోయింది, చెట్టు అంతా వాడిపోయింది. ఇప్పుడు ఆ వేడికి ఆ ఎండకంట ఆయన ఏమైపోయాడంట, ఆ తలకు బాగా ఎండ తగిలిందంట. ఎండ ఎప్పుడైతే తగిలిందో సొమ్మసిల్లిపోయాడంట. వడగాలుపు కొట్టేసింది యోనాకి. అర్థమవుతుందా? ఏం గాలి కొట్టేసింది? వడగాలుపు కొట్టేసింది. అమ్మో, వడగాలుపు కొడితే మన పరిస్థితి ఏంటి మనకు తెలుసు కదా. నీరసించిపోయాడంటే ఏంటి, నీరసం వచ్చి పడిపోతారు, లేదంటే వాంతులు అవ్వచ్చు, నీరసం అయిపోవచ్చు, ఏదైనా అయిపోవచ్చు. ఇంకా ఆ సమయంలో హాస్పిటల్కి వేసుకెళ్ళాలి, లేదంటే సెలైన్లు పెట్టేయాలి, అవన్నీ ఇవన్నీ తాగిచ్చేయాలి, ఎన్నో ప్రయత్నాలు చేయాలి వడగాలిపు కొట్టేస్తే. ఇప్పుడు యోనాకు కూడా ఏమైపోయింది, సొమ్మసిల్లిపోయి అప్పుడు అనుకుంటున్నాడంట, ఏమంటున్నాడంటే బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు అనుకున్నాడంట. హల్లెలూయా. ఏమనుకుంటున్నాడు? తన మనసులో సొమ్మసిల్లిపోయి అనుకుంటున్నాడంట, అయ్యో ఇలాంటి బ్రతికేది. నీరసమైపోయాడు కదా, లేవలేడు, నడవలేడు, ఏది తినలేడు, త్రాగలేడు. తనొక్క ప్రాణం కోసం తనేమైపోతున్నాడంట, అమ్మో ఈ బ్రతికే కంటే చనిపోవటమే మేలు అనుకున్నాడంట. అప్పుడు దేవుడంట వెంటనే మాట్లాడుతున్నారంట. హల్లెలూయా. ఏమని మాట్లాడుచున్నారు?
ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగుగా, యోన ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అన్నాడంట. ఏమంటున్నాడు? దేవుడు ఏమన్నాడు? దేని గురించి కోపం వచ్చింది ఇప్పుడు చెప్పాలి. దేని గురించి వచ్చింది? సొర చెట్టు గురించి వచ్చిందంట కోపం. కాబట్టి సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగుగా, యోనా ఏమంటున్నాడు? ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అని. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయములో నీవు విచారపడుచున్నావే. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఇతను? ఈ సొర చెట్టు విషయములో విచారపడుచున్నాడంటే ఈయన పెట్టలేదు, కష్టపడకుండా పెంచకుండా ఒక రాత్రిలోనే అది పుట్టి పెరిగిపోయింది, వాడిపోయింది అని చెప్పి ఏమైపోతున్నాడు? ఇప్పుడు విచారపడిపోతున్నాడు, కోపగించుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు కదా, 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో తాత్కాలికమైనటువంటి బాంధవ్యాలు కూడా అలాంటివే. అర్థమవుతుందా? అలాంటి బాంధవ్యాలే. కాబట్టి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడో పుట్టి పెరుగుతూ ఉంటాము, ఎక్కడో కట్టబడుతూ ఉంటాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తల్లి గర్భములో పిండాన్ని మనం రూపించలేం, అవునా? ప్రతిదీ కూడా ఈ లోకములో ఉన్నదంతా, సృష్టి అంతా కూడా దేవుని చేతి పనే. కాబట్టి దేవుడిచ్చినటువంటి వాటి విషయంలో, ఈ తాత్కాలికమైనటువంటి ఈ లోకంలో ఉన్న బాంధవ్యాల విషయంలో ఇవే శాశ్వతమైనవని మనం ఒకవేళ తలంచుకుంటూ, ఒకవేళ వాటి మీద ఆధారపడుతూ మనం జీవించినట్లయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి, రేపటి దినమంది ఇవన్నీ కూడా వాడిపోతాయి. కాబట్టి మనము ఓడిపోతాము అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈ విషయాల్లో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా చక్కగా యోనాకు ఏం చేశాడంటే తెలిసి వచ్చేటట్లుగా ఆయన చేసి ఉన్నాడు. కనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనకు ఒక నీడనిచ్చి ఉన్నారు. అది ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆ నీడను ఆశ్రయించాలి, కానీ ఏదో ఒక నీడని చెప్పి తాత్కాలికమైనటువంటి నీడకు వెళ్ళి ఇదే శాశ్వతము అని అనుకుంటే ఉదయానికల్లా ఏమైపోతుంది? అది అంతే, వాడిపోతుంది. ఆ నీడ మనకు శాశ్వతముగా ఉండదు. కనుక దాని మీద మనం ఎన్నడూ కూడా ఆధారపడటానికి వీల్లేదు. హల్లెలూయా. 3వ నీడను మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యములో మనం చూస్తే బదరీ వృక్షపు నీడ మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము, రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి యొక్క బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరైనా? ఏలియా. అర్థమవుతుందా? రోషముతో 850 మంది అబద్ధ ప్రవక్తలను గెలిచినటువంటి ఏలియా సామాన్యమైనటువంటి ఏలియా కాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఒక్కరోజే ఎంతమందిని చంపివేశాడు? 450 మందిని చంపివేశాడు, బయలు ప్రవక్తలని. అలాంటి రోషము కలిగినటువంటి ఈ ఏలియా యెజెబెలు బెదిరింపుతో ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పారిపోయి బదరీ వృక్షము దగ్గరకు వెళ్ళిపోయాడంట. ఆ బదరీ వృక్షము క్రిందకి వచ్చి కూర్చున్నాడు. ఎక్కడ పడ్డాడు? వచ్చి పారిపోయి ఎక్కడికి వచ్చి పడ్డాడు? బదరీ వృక్షము క్రిందకు వచ్చి పడ్డాడు. ఇలాంటి రోషము కలిగినటువంటి, ఇంత శక్తి కలిగినటువంటి ఈ ఏలియా ఒక్క యెజెబెలు బెదిరింపుతో పారిపోయి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయనను చంపివేస్తుందేమో ప్రాణ భయముతో. ఏ భయముతో? ప్రాణ భయముతో పారిపోయి వచ్చి బదరీ వృక్షము క్రిందికి వచ్చి పడ్డాడు. ఇది నిరుత్సాహము. మనం జ్ఞాపకం చేసుకుంటే దీన్ని ఏమంటారంటే నిరుత్సాహము, భయము అని కూడా చెప్పుకోవచ్చు. భయము లేకపోతే పారిపోరు కదా, అర్థమవుతుందా? భయపడితేనే పారిపోతారు. తల్లి కొడుతుందేమోనని భయపడినటువంటి కుమారుడు కానీ కుమార్తె కానీ ఏం చేస్తారు? బయటికి పారిపోతారు. ఏ విషయంలోనైనా ఒక దొంగ దొరికినప్పుడు ఏం చేస్తాడు? పట్టుకుని కొడతారేమోనని పారిపోతాకు ట్రై చేస్తారు. చూడండి, ప్రతి విషయంలో కూడా కొన్ని విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. పారిపోవటానికి కారణము ఏంటంటే నిరుత్సాహము, భయము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మరలా మనం చూస్తే పిరికితనము కూడా ఉంటుంది. నిరుత్సాహము, భయము, పిరికితనం ఉన్నా కానీ ఏం చేస్తారు? భయపడతారు. అమ్మో మనకెందుకు వచ్చిందిలే, మనం బ్రతికితే ఏమంటారు? బలుసాకి తినైనా బ్రతకొచ్చు, పారిపోతే ఏం తిని బ్రతకొచ్చు. కాబట్టి ఈ పిరికితనము ఉండి, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నిరుత్సాహము, భయము, పిరికితనము అనే నేడనమాట ఇప్పుడు ఈయన ఆధారపడ్డాడు. ఎవరు? ఒక్క దినమందే 450 మంది బయలు ప్రవక్తలను చంపినటువంటి రోషము కలిగినటువంటి ఏలియా. ఇలాంటి నిరుత్సాహము, అలాగే భయము, పిరికితనము అనేటువంటి నీడనమాట. అలాంటప్పుడు మనం 4వ నీడలోనికి పరిగెత్తి రావాలన్నమాట. ఇలాంటివి ఎప్పుడైతే మనకు కలుగుతున్నాయో, మన జీవితంలో ప్రాణ భయం అనేది వచ్చిందనుకోండి, లేదంటే ఈ లోకంలో నిరుత్సాహం అనే భయం వచ్చింది, పిరికితనం అనే భయం వచ్చింది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే చెప్పాలి. ఈ పిరికితనము నుంచి, భయము నుంచి కదా, నిరుత్సాహము నుంచి మనం పారిపోయి ఏం చేయాలి? మరొక నీడను ఆశ్రయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. 4వ నీడలోనికి పరిగెత్తుకుని రావాలన్నమాట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన ఏం చేశాడు అంటే ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఒక వర్తమానము పంపించిందంట. పంపించగానే యెజెబెలు ఎప్పుడైతే పంపించిందో ఏలియాకు ఈ వర్తమానమును, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము. ఏమని పంపించింది? రేపు ఈ వేళకల్లా నేను నిన్ను చంపేస్తాను, అంతే. ఆ వర్తమానాన్ని ఏలియాకు పంపించిందంట. పంపించగానే కాబట్టి అతడు ఈ సమాచారము, ఆ వర్తమానాన్ని చూశాడు, తెలుసుకున్నాడంట. లేచి తన ప్రాణమును కాపాడుకోవటానికి వెళుతున్నాడంట. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? తన ప్రాణమును దేవుడు కాపాడా? చెప్పాలి. ఇప్పుడు వరకు అనేక మందిని చంపేసింది ఆల్రెడీ. అయినా నిన్ను కాపాడి ఉన్నాడంటే దేవుడు ఆయన పని కొరకు నిన్ను వాడుకోవటానికే. ఈయన ఏ భయంతో వెళ్ళిపోతున్నాడు? ప్రాణ భయముతో, ప్రాణాన్ని కాపాడుకోవటానికి అయిపోయి అంట యోధా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, అక్కడికి వెళ్ళంట ఏ పేక్షతో ఉన్నాడంట? మరణాపేక్షతో అక్కడ కూర్చున్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కానయ్యా, ఏమాత్రము కూడా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, కాబట్టి ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేస్తున్నాడు. అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనము చేయమని. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. దేవుడు ఆయన బిడ్డలకు ఏ కొదువ చేయడు, ఏ మేలు చేయక మానడు.
కాబట్టి మనము ఎక్కడెక్కడికో వెళ్ళిపోవలసిన అవసరము లేదు. దేవుని దగ్గరకు చేరి దేవుని దగ్గర మన స్థితిగతులన్నీ ఎరిగిన దేవునికి మనము ప్రార్థించినట్లయితే మన ప్రార్థన ఆలకించి మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ అవసరతలో ఉన్నామో, ఏ బలహీనతలో ఉన్నామో అవన్నీ కూడా దేవునికి తెలుసు కనుక ఆయన తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. అక్కడ ఆయనకు ఆహారము లేదు, ఆయనకు నీళ్లు లేవు అక్కడ. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? నా ప్రాణాన్ని తీసుకోమని ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకు సహాయము చేసినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము అపవాది అనేక రీతులుగా బెదిరిస్తూ ఉంటుంది. అనేక రీతులుగా అపవాది ఏం చేస్తుంది? బెదిరిస్తూ ఉంటుంది. ఆ బెదిరింపులకు మనం ఏమాత్రం కూడా లొంగిపోకూడదు. చూడండి, క్యాన్సర్ అంటారు, క్యాన్సర్ గడ్డ వచ్చింది అంటారు. మన దేహం ఎంత ఉంది? అది ఎంత ఉంటుంది చెప్పాలి. అది ఎక్కడొస్తే ఏ అవయవంలో వస్తుందో అక్కడ ఒక చిన్న గడ్డలాగా వస్తుంది. కానీ మన దేహం ఎంత ఉంటుంది? దానికంటే 1000 రెట్లు ఉంటుంది కదా. కానీ ఇప్పుడు మనం ఏమైపోతున్నాం? నువ్వు ఇంకా బ్రతకవమ్మా నువ్వు డాక్టర్ గారు చెప్పంగానే దానికి మనము భయపడిపోయి చనిపోతే బెటరు ఈ బాధపడే కంటే అని అనుకుంటాం. కానీ దేవుని దగ్గర మనం ఒక నిబంధన చేసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. దానిని బట్టి అలాంటి స్థితిలోకి మనం వెళ్ళకూడదు. బ్రతికితే నీకోసమే ప్రభువా, నీ చిత్తమైతే నన్ను బ్రతికించు, లేదంటే నన్ను తీసుకో, మీ సన్నిధికి నా ఆత్మను చేర్చుకో ప్రభు. ఆత్మ విషయంలో మనము ప్రార్థన చేయాలి. చెప్పాను నేను గత వారంలో, ఆత్మ విషయంలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కనుక ఆ అపవాది పెట్టేటువంటి చులకని శ్రమలను చూసి మనం ఎక్కడికి పారిపోవటానికి వీల్లేదు. మన ప్రాణ భయముతో మనం ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. దేవుని దగ్గర నిలబడు, దేవునితో పోరాడు, ప్రార్థన చేయి. ఎందుకంటే మనం జ్ఞాపకం చేసుకుంటే హిజ్కియాకు కూడా అయిపోయిందంట కాలం, ఆయనకు కూడా అయిపోయింది. నీళ్ళు చక్కబెట్టేసుకు ఇంక నీ పని అయిపోయింది అన్నాడు దేవుడు. కానీ దేవుని దగ్గర నిలబడి ప్రార్థన చేశాడు, దేవునితో మాట్లాడాడు. దేవుడు ఏం చేశాడండి? ఆయన ప్రార్థన అంగీకరించినటువంటి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించాడు. ఈరోజు తప్పకుండా మనకు ఆయన సహాయము చేస్తారు. ఏ నీడకు వెళితే? దేవుని నీడకు వెళ్ళినప్పుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఏ చెట్టు నీడ క్రిందకి మనం వెళ్ళటానికి వీల్లేదు. అది శాశ్వతమైనది కానే కాదు. మరొక నీడను మనం జ్ఞాపకం చేసుకుందాం. జల్దరు వృక్షపు నీడను మనం చూద్దాం. జల్దరు వృక్షపు నీడ చూడండి. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తే, అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జివ్వకు మధురము. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏ నీడ? ఏ నీడ? జల్దరు వృక్షపు నీడ. హల్లెలూయా. చూడండి, ఇది యేసు ప్రభు యొక్క రెక్కల నీడ. హల్లెలూయా. ఏ నీడ ఇది? ఏ నీడ? కాబట్టి ఒకవేళ ఈ లోకంలో ముండ్ల పొదల నీడకు మనం వెళ్ళినా అది భయంకరమైనదే. అది సాతాను నీడ, ఎప్పుడు మృంగి వేస్తుందో తెలియదు. అలాగే సొర చెట్టు నీడ కిందకు వెళ్ళినా అదే నీడ తాత్కాలికమైనటువంటి నీడ. అది ఎంతలో కనబడి అంతలో మాయమైపోతుంది. కాబట్టి అది మనకు శాశ్వతము కాదు. అలాగే బదరీ వృక్షపు నీడ, అది అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడంట? మరణాపేక్ష గలవాడై దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేనికోసం? నా ప్రాణం తీసుకో ప్రభువా అని. అది కూడా శాశ్వతమైనది కాదు. కాబట్టి ఏ నీడ మనకు శాశ్వతమైనది అంటే యేసు ప్రభు యొక్క రెక్కల నీడ మాత్రమే మనకు శాశ్వతమైన నీడ. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభు యొక్క రెక్కల నీడ, ఈ నీడలోనికి వచ్చిన వారికి ఆయనే ఆశ్రయము కల్పిస్తాడు. మనం కల్పించుకోని అవసరం లేదు. ఏదో సొర చెట్టు నీడని, ముండ్ల పొద నీడని చెట్లన్నీ వెళ్ళి ఏం చేసినాయి?
మాకు మీరే అధికారిగా ఉండండి, రాజుగా ఉండండి, మా మీద మీరు పెత్తనం చేయండి అని మనం వెళ్ళి అడగవసరంలా. అర్థమవుతుందా? మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన నీడలోనికి వచ్చిన వారికి తప్పకుండా ఆయనే ఆశ్రయాన్ని కల్పిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ నీడలో మనకేముంటుందంటే ఆనందం ఉంటుంది. ఏ నీడలో? దేవుని యొక్క రెక్కల నీడలో మనకేముంటుంది? ఆనందం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. హల్లెలూయా. ఆయన రెక్కల నీడలో ఏముంటుంది? ఆనందం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, తిరిగి సమృద్ధి ఉంటుంది. ఈ నీడలోనికి మరి మనం వచ్చామా లేదని కూడా పరిశీలన చేసుకోవాలి. అవునా? ఈ నీడలోనికి మనం అసలు వచ్చామా లేదా, లేదంటే అసలు ఏ నీడలో ఉన్నామో మనం? అవును కదా, ఏ నీడలో ఉన్నామో? ఈ నీడే నాకు శాశ్వతంగా ఆధారంగా ఉంటుంది అని అనుకుంటారు, బిడ్డల గురించో, భర్త గురించో, భార్య గురించో, తల్లిదండ్రుల గురించో. కాబట్టి అలాంటి నీడ ఏది మనకు శాశ్వతమైనది కాదు. కనుక శాశ్వతమైనటువంటి నీడ ఎవరు అంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తే. ఆ నీడలోనికి వచ్చినటువంటి ఎట్లాంటి జీవితము ఉంది అని మనకు తెలియజేస్తున్నారు అంటే అది మధురముగా ఉంటుందంట. జీవకి ఎలా ఉంటుంది? హల్లెలూయా. అది అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. హల్లెలూయా. అలాగే ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటుంది. ఒకవేళ అక్కడ అడవిగా ఉన్న ఆ అడవి వృక్షాలన్నీ ఉన్నా కానీ, అంటే మన చుట్టూ ఒకవేళ ఎన్నో శ్రమలు, శోధనలు, చీకట్లు చుట్టుముట్టి వేసిన అక్కడ ఎవరున్నారంట? ఆ వృక్షాలలో జల్దర వృక్షం ఉన్నదంట. కాబట్టి ఆ దేవుని యొక్క నీడకు మనం వచ్చినట్లయితే ఆనందభరితులమై మనము ఆ నీడలో కూర్చోగలుగుతాం. ఆ నీడలో మనం ఎలా కూర్చోగలుగుతాం? చుట్టూ ఉన్నటువంటి అడవి మనకి కనిపించదు. ఇంకా ఒకవేళ అది ఉన్నా మనకి ఏ అపాయము రానివ్వదు. ఎందుకని? ఆయన రెక్కలు మనకు ఆశ్రయముగా ఉన్నాయి కదా. కాబట్టి ఏ ఆపద ఆయనను దాటుకుని మన యొద్దకు రాదు. హల్లెలూయా. కనుక అతని ఫలము నా జివ్వకు మధురమైనటువంటి, ఆనందమైనటువంటి, శాశ్వతమైనటువంటి, ఆశ్రయమైనటువంటి, ఆశీర్వాదమునిచ్చి సమృద్ధినిచ్చేటువంటి ఆ దేవుని రెక్కల నీడలోనికి మనం అందరము వెళదాము. తప్పకుండా దేవుని కృపను పొందుకుందాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.